ఈ మధ్య చెప్పాలంటే 4 AM బిర్యానీస్ బాగా పెరిగిపోయినాయి డాక్టర్ గారు. అసలు ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 4కి బిర్యానీ తింటే అసలు మనకి ఏమవుతుంది? అసలు అది గ్యాస్కే దారితీస్తుంది. గ్యాస్కే కదండి. మీరు 4 o'clockకి అంటే ఆల్రెడీ మొత్తం జ్యూసెస్ అన్ని రిలీజ్ అవుతాయి. మంచి స్పైసీ ఆయిలీ లేకపోతే బిర్యానీ వర్కౌట్ అవుతుంది. అలాంటి ఫుడ్ మీరు మార్నింగ్ 4 o'clockకి బాడీకి ఇస్తే ఇట్ విల్ డ్యామేజ్ యువర్ బాడీ. బట్ ఈ రోజు తెలియకపోవచ్చు. వెన్ యూ బికమ్ 20-30 అన్న తర్వాత మీరు హ్యాపీగా అర్ధరాత్రి 2ంటికి వెళ్ళి బిర్యానీలు 4ంటికి వెళ్ళి పాయాలు తినేస్తారు కామన్గా. మీరు 40-45 దగ్గరికి వచ్చినప్పుడు ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ అప్పుడు కనిపిస్తాయి. ఈ రోజు చేసిన ప్రిన్సిపల్ అమౌంట్కి ఆ రోజు ఇంట్రెస్ట్ కడతాం మనం. సో ఎంజాయ్ చేయాలి, ఫుడ్ని ఎంజాయ్ చేయాలి. నాట్ అట్ ది ఆడ్ టైమింగ్స్లోనూ బయట ఫుడ్ అని కాదు. కొంతమంది ఇప్పుడు బయట ఫుడ్ తినే అలవాటు ఉందా అంటే లేదు సార్ ఇంట్లోనే, బట్ స్విగ్గీ జొమాటో చేసుకొని తింటాం. సో ఏదైనా అవుట్ సైడ్ ఫుడ్ టేస్టీగా చేయాలంటే ప్రిజర్వేటివ్స్ లేకుండా, డిఫరెంట్ ఆయిల్స్ లేకుండా, కలర్స్ యాడ్ చేయకుండా తను చేయలేడు. సో అవన్నీ తింటే ఆబ్వియస్లీ కెమికల్సే కదండి. ఇట్ విల్ డ్యామేజ్ అన్నెసెసరీలీ. ఇంకొకటి ఏంటంటే మన వరల్డ్ మొత్తంలో హైయెస్ట్ మెడిసిన్స్ యూస్ చేసేది ఎస్జిటి మెడిసిన్స్. దట్ ఈస్ ఫైనాన్షియల్గా ఆల్సో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. హెల్త్లో చాలా డ్యామేజ్ అయ్యేది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్తోనే. మోర్ కామన్ ఈజ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్. ఎందుకు అంటే ఫుడ్ ఇష్యూస్. సెకండ్ వన్ ఈజ్ స్ట్రెస్ లెవెల్స్.